ఇప్పటివరకు కేసీఆర్ అనుకూల పునరేకీకరణ జరిగింది. ఇక కేసీఆర్ని గద్దె దించాలంటే కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలనే నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలోకి నేను రావడం జరిగింది తప్ప తెలుగుదేశం పార్టీ మీద అసంతృప్తితోనో, చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకతతోనో, లేకపోతే ఇక్కడ ఏదో పదవి వస్తుందన్న ఆశతోనో నేను పార్టీ మారలేదు. మనం చిత్తశుద్ధితోని నిజాయితీతో కూడుకున్న ప్రజల పక్షాన నిలబడ్డప్పుడు నువ్వు వద్దంటే వచ్చి పడుతుంది. నాకంటే సీనియర్లు తెలుగుదేశంలో లేరా? కానీ చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిండు, పోలిట్ బ్యూరో ఇచ్చిండు, ఫ్లోర్ లీడర్ ఇచ్చిండు. ఒక వ్యక్తికి 3 పదవులు వచ్చినాయి. నేను 2007లో ప్రారంభించినప్పుడు అధికార ప్రతినిధి ఇచ్చిండు. సో టీడీపీ హిస్టరీ కాంగ్రెస్లో రిపీట్ అవుతుంటారు. నేనేమంటున్నానంటే ఏదైనా కూడా నేను పదవుల వైపు చూడను, పని వైపు చూస్తా, సమర్థతతో పనిచేస్తా, 100% పార్టీ మనిషిగా ప్రవర్తిస్తా. నేను నా ఇష్టాలు క్లోజ్డ్ డోర్లో కూర్చున్నప్పుడు అభిప్రాయాలు చెప్పడానికి, ఒక్కసారి డోర్ తెరుచుకొని బయటకు వస్తే పార్టీ లైన్ ఏది ఉంటే అదే లైన్లో పోతాం. మీరు ఇప్పటివరకు ఏ ఎలక్షన్ అయినా తీసుకోండి. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు.